వస్తానని చెప్పిన యేసు రాక మానునా. వస్తానని చెప్పిన యేసు రాక మానునా. ఏ దినమో ఏ గడియో తప్పక వచ్చును. ఏ జామో ఏ క్షణమో తప్పక వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాక మానునా. వస్తానని చెప్పిన yes 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 ఏ దినమో ఈ గడియో తప్పక వచ్చును. ఏ జామో ఈ క్షణమో తప్పక వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాక రాకమా సెరగేన్ రాక. మరొకసారి రాక. ప్రభుతో మాట్లాడు, ప్రభుతో చెప్పు రాక. మరొకసారి రాక. ఏ దినమో ఈ గడియో తప్పక వచ్చును. ఏ జామో ఏ క్షణమో తప్పక వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాక రాక. రాక మానునా. So we are dealing with something very amazing. What are we dealing? ఎలాగా ఏ దేవుడైతే మనకి అన్ని అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన అన్ని ఆత్మీయ పరిధిలో ఉన్నాయని నేను చెప్పాను. దే ఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ డిమెన్షన్. ఒక డైమెన్షన్లో, ఒక కోణంలో, ఒక డైమెన్షన్లో ఉన్నాయి. స్పిరిచువల్ డైమెన్షన్స్లో ఉన్నాయి. దానికి నేను చాలా ప్రూఫ్స్ నేను మీకు చూపిస్తానే ఉన్నాను. కనిపించని నిత్యములు ఉండే, కనిపించే అనిత్యములు. కాబట్టి మీరు కనిపించింది చూడటానికి ప్రయత్నం చేయండి. బికాస్ దే ఆర్ ఇటర్నల్. అవి నిత్యము ఉండే అంటున్నాడు. ఏమున్నాయి అక్కడ? నిత్యము ఉండే ఏంటి అక్కడ అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాయి పరలోకపు ఆశీర్వాదాలు. నీ కొరకు సిద్ధపరిచిన పరలోకపు ఆశీర్వాదాలు భూపునాది వేయకముందే అంతా ప్లాన్ చేసి నీ జీవితం ఎలాగైతే ఉండాలో నీకు కావాల్సినవన్నీ ఆ పరలోకపు ఆశీర్వాదాల్లో ఆయన సమకూర్చి పెట్టాడు. కెన్ ఐ హియర్ వన్ ఆమేన్? నీకు కావాల్సిందంతా ఏంటి? నీకు హీలింగ్ కావాలా? ఇట్స్ దేర్. నీకు ఆశీర్వాదాలు కావాలా? ఇట్స్ దేర్. నీకు ఏదన్నా నీ జీవితంలో నేను లేవనెత్తబడాలి, ఇట్స్ దేర్. అది ఆయన ఎలాగ స్థిరపరిచాడు అంటే, ఎలాగ స్థిరపరిచాడు? we all came to know about that. Psalm 119:89. ఎవరైనా 2-3 వీక్స్ రాకపోతే ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ సీ వాట్ ఈస్ రికార్డెడ్ దేర్. కీర్తన 119:89 వచనంలో మనకి ఏమనుందంటే, ఏమనున్నది? ఇంగ్లీష్లో చదవండి. ఏమనున్నది? 119:89. Forever, O Lord, thy word, the word you have settled it in heaven.
సెటిల్ అయిపోయింది, సెటిల్ చేసేసాడు వాక్యాన్ని. సో ఇప్పుడు ఆయన వాక్యం ఆత్మీయ పరిధిలో స్థిరపరిస్తే నాకేంటంట? నాకు ఒకటి అర్థం అవ్వలేదు పాస్టర్ గారు, నా అవసరాలన్నీ ఆత్మీయ పరిధిలో ఉన్నాయి అన్నారు, కానీ ఆత్మీయ పరిధిలో దేవుడు వాక్యాన్ని స్థిరపరిచాడు అంటున్నారు. ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ కనెక్షన్ అని మీరు అడిగితే దానికి ఆన్సర్ ఏంటి అంటే, మనకి కావాల్సిందంతా వాక్య రూపంలో సెటిల్ చేశాడు ఆయన. సో ఈరోజు నువ్వు ఏది అడిగినా ఆయన ఏమిస్తాడు? వాక్యాన్ని ఇస్తాడు. మనకి కావాల్సిందంతా ఏ రూపంలో ఉన్నది? వాక్య రూపంలో ఉన్నది. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? ఆత్మీయ పరిధిలో ఉన్నది, హెవెన్లీ డైమెన్షన్ ఉన్నది. ఫర్ ఎవర్ ఓ లార్డ్ యు హ్యావ్ సెటిల్డ్ దై వర్డ్ ఇన్ హెవెన్స్, ఫర్ ఎవర్ ఈజ్ సెటిల్డ్. సో ఇప్పుడు ఏది అడిగినా దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి. సో ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? ఆత్మీయ పరిధిలో ఉన్నది. ఆ వాక్యం జాగ్రత్తగా గమనించండి. ఆ వాక్యం ఈ భూలోకానికి రావాలంటే భూలోకానికి సంబంధమైన పరిధికి, డైమెన్షన్స్కి, ప్లస్ సూపర్ న్యాచురల్ డైమెన్షన్స్కి, 2 డైమెన్షన్స్కి నియమాలు ఉంటాయి. అది అలౌ చేయదు. ఆ వాక్యం అలాగా భూలోకానికి రావటానికి అలౌ చేయదు. For example, when God, who was the Word, who wants to come to the earth, he had to become flesh. అది మారిపోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అలాగే నీకు ఏదైతే నీ జీవితంలో తండ్రికి మహిమ వస్తాయి అన్న అవసరాలు ఉంటాయే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. నీ ప్రతి అవసరం, నాకు ఏరోప్లేన్ కావాలంటే ఆయన ఇచ్చే దేవుడు కాదు. నీకు వచ్చే అవసరాలు, తీరిపోయే అవసరాలు, తండ్రికి మహిమ రావాలి, అయ్యా వస్తాయి. అలాంటి జాగ్రత్తగా గమనించండి, అలాంటివి నీ జీవితంలోకి రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్లో ఇమేజ్ చేంజ్ అవ్వాలి. ఇట్ నీడ్ టు బోత్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫిగర్. లేకపోతే ఈ భూలోకంకి చెందిన డైమెన్షన్స్కి నియమాలు అలౌ చేయి. జీసస్ couldn't come as a word, he had to come as a man. He became a man. జాగ్రత్తగా గమనించండి, జీసస్ is not a man. Jesus became a man. He is God. He never became God. He is God. He was never a man. He became a man. Okay? ఎందుకు అంటే డైమెన్షన్స్ మారినాయి. Praise the Lord. Hallelujah.